రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. తాజాగా ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా వాహనమిత్ర పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద సొంతంగా ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ కలిగి డ్రైవర్గా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ నెల 13 వరకు ఉన్న పాత లబ్ధిదారుల జాబితాలో ఉన్న వారికి కూడా ఈ సాయం వర్తిస్తుంది. కొత్త దరఖాస్తుల కోసం సెప్టెంబర్ 17, 18, 19 తేదీల్లో అవకాశం కల్పించారు. దరఖాస్తులను సెప్టెంబర్ 22న క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం సెప్టెంబర్ 24న తుది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి అక్టోబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తారు. సొంత ఆటో లేదా క్యాబ్ యజమానే డ్రైవర్గా ఉండాలి. ఆధార్, తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. ఒక కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే లబ్ధి అందుతుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా, ఆదాయపు పన్ను చెల్లించేవారున్నా, నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించితే, పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉన్నా ఈ పథకానికి అనర్హులవుతారు. రవాణా శాఖ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో సుమారు 2.9 లక్షల మంది ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. వారందరికీ ఈ పథకం లబ్ధి చేరే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు 435 కోట్ల రూపాయలు వెచ్చించనుంది.